వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. డివిజన్ పరిధిలోని కొల్లిపర, దుగ్గిరాల, తెనాలి మండలంలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా కొనుగోలు ప్రక్రియ వెనకపడకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించి రైతులకు గోతాలు అందించడం, లారీలు పంపించడం వంటివి సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొల్లిపర మండలంలో 735 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేసి 130 మంది రైతులకు గాను 110 మంది రైతులకు ₹1,41,00,000 నగదు రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు అధైర్యపడవద్దని, దళాలను నమ్మి మోసపోవద్దని, ఎవరైనా ప్రలోభాలు పెడితే తమకు ఫిర్యాదు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. మరి ముఖ్యంగా కొల్లిపర మండలంలో మొదటి నుండి మనకి చాలా బ్రిస్క్గా ప్రొక్యూర్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది. కొల్లిపర మండలంలో చూసుకున్నట్లయితే మనకి మొత్తం వరి అనేది 13,870 ఎకరాల్లో సాగు చేయటం జరిగింది. అలాగే దగ్గరగా 9,500 ఎకరాల్లో పంటను హార్వెస్ట్ చేయటం జరిగింది. మరి మొదటి నుండి కూడా మనం మినిస్ట్రీ గారు ఫర్ సివిల్ సప్లైస్ రైతులకు ప్రోత్సాహం కల్పిస్తూ అనేకమైనటువంటి రిలాక్సేషన్స్ కల్పిస్తూ మరి ఇలాంటి వాతావరణంలో ఎక్కడ ప్రొక్యూర్మెంట్ అనేది వెనకబడకుండా, రైతులు నష్టపోకుండా మరి ఈ ప్రొక్యూర్మెంట్ విధానం చాలా ఫాస్ట్గా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది. ముఖ్యంగా రైతులకి గన్నీ బ్యాగ్స్ ఇవ్వటం, అలాగే సకాలంలో లారీలను పొజిషన్ చేయటంలో మనం సమర్థవంతంగా పనిచేస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు మనం కొల్లిపర మండలంలో చూసుకున్నట్లయితే దగ్గరగా 735 మెట్రిక్ టన్నులు మనం ప్రొక్యూర్మెంట్ చేయటం జరిగింది. 130 మంది రైతులకు గాను ఈ క్వాంటిటీని ప్రొక్యూర్మెంట్ చేయగా 110 మంది రైతులకి ఇప్పటివరకు ₹1,41,00,000 రైతుల ఖాతాలో జమ అవటం జరిగింది. అలాగే మనం తెనాలి మండలాన్ని చూసుకున్నట్లయితే 15,500 ఎకరాల్లో వరి పంటను వేశారు. అలాగే దగ్గరగా 3,500 ఎకరాల్లో పంట కోత అనేది కంప్లీట్ అయింది. దీనికి గాను మరి 229 టన్స్ మనం ప్రొక్యూర్మెంట్ చేయటం, అలాగే 31 మంది రైతులకి 26 లక్షలు వారి ఖాతాల్లో డైరెక్ట్గా నగదు జమ అయింది. అలాగే మనం దుగ్గిరాల మండలాన్ని తీసుకుంటే దగ్గరగా 20,800 ఎకరాల్లో వరి సాగు చేయటం జరిగింది. దీనిలో మరి దగ్గరగా 3,200 ఎకరాల్లో పంట హార్వెస్ట్ చేయటం జరిగింది. అక్కడ మరి 9 మంది రైతులకి ₹1,26,000 వారి ఖాతాల్లో జమ అవటం జరిగింది. అక్కడ కేవలం 70 టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఎందుకంటే మనకంటే కొంచెం కొల్లిపర కంటే కొంచెం వెనక తెనాలి కంటే కొంచెం వెనక మనకి దుగ్గిరాల్లో వరి ఎద పద్ధతిలో నాటుకుంటారు. కాబట్టి హార్వెస్టింగ్స్కి వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిగా కొల్లిపర మండలంలో దావులూరు, అలాగే తెనాలి మండలంలో మరి కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క హార్వెస్టింగ్స్ జరగటం మొదలైనవి. మరి ఈ వారము అలాగే వచ్చే వారంలో తెనాలి, దుగ్గిరాల్లో చాలా బ్రిస్క్గా ప్రొక్యూర్మెంట్ జరగటానికి తగినటువంటి అన్ని ఏర్పాట్లు మేము చేసుకోవటం జరిగింది. తేమ శాతం 25% ఉన్నా కూడా ఎక్కడా మిల్లర్ల దగ్గర ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అన్లోడ్ అయ్యేటట్లుగా మేము బాధ్యత తీసుకున్నాము. మరి ఆదివారం సాయంత్రం మనకు మినిస్టర్ గారు ఇచ్చిన హామీని బట్టి నిన్న సోమవారం అలాగే ఇవాళ రేపు ఈ 3 రోజులు కూడా ఒక డ్రైవ్ మోడ్లో ముమ్మరంగా రైతుల దగ్గరికి వెళ్ళి గ్రామాల్లో సంచరిస్తా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే మరి డిఎం సివిల్ సప్లైసు, అలాగే మరి వ్యవసాయ శాఖ వాళ్ళు, మరి ముఖ్యంగా మన ఓఎస్టీ గారు అందరం కలిసి ఒక సమైక్యంగా దీన్ని డ్రైవ్ మోడ్లో చేయటానికి మేమందరము మరి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ విధంగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ, తుఫాను కారణంగా కొన్ని రోజుల నుండి వీస్తున్న గాలులకు, కురుస్తున్న వర్షానికి కోతకు సిద్ధమైన వరి పైర్లు నేలవాలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు 40,000 దాకా పెట్టుబడి పెట్టామని, పంట తీసుకునే సమయంలో ఈ గాలి వాన కారణంగా తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. వరి కంకులు మొలకలు వస్తున్నాయని, అలాంటి పంట నష్టపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఈ అకాల వర్షాలకు ఈ వరి నీట మునిగిపోయింది. ఈ నీరు ఊరికి మొక్క కూడా బాగా మొలకు కూడా వచ్చేస్తుంది. ఈ నీళ్లు పోయేసరికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. వర్షం ఇంకా 5-6 రోజులుగా ఉండే విధంగానే ఉంది. మరి ప్రస్తుతానికి కోత కోయించాలన్నా లేదా హార్వెస్ట్ చేయించాలన్నా ఈ నీరు పోవాలి, చాలా ఇబ్బందికరంగానే ఉంది. 30 నుంచి 40 దాకా పెట్టుబడులు అయిపోయినవి. ఈ పెట్టుబడి కూడా మాకు చేతికి వచ్చే విధంగా కూడా కనపడటం లేదు. ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రభుత్వం వారు ఏ విధంగానైనా మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మనవి చేసుకుంటాం. వర్షాలు పడి పంటలు బాగా పాడైపోయినాయండి. గత ఈ మోస్తరు వర్షాలు పడి 4-5 రోజులు అంటున్నారు, 3 రోజులు అంటున్నారు. బాగా ఇది ఇబ్బంది అయిందండి. ఈ పంటలు మరి కనీసం ఇప్పుడు 40-50 వేలు పెట్టుబడి పెట్టి ఉండమండి. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో వీళ్ళకి ఇప్పుడు నాటేసిన వాళ్ళకి ఏదైనా 40 వేలు పెట్టుబడి అయిందండి. మరి ఈ వర్షాలు ఏం పడిపోతున్నాయి, మరి పడిపోయిన వరికి మొక్క మొలిచిపోతున్నాయి. బాగా ఇబ్బందిగా ఉందండి. మరి గత ప్రభుత్వం మాకు ఏం చేసింది లేదు. ఈ ప్రభుత్వం మనకి ఏమన్నా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ ప్రభుత్వం మనకి ఏమన్నా మరి ఎకరానికి ఏమైనా పెట్టుబడి మనకి ఏమన్నా సాయం అందిస్తే మరి కొద్దిగా మేము కూడా ఇదవుతామండి. మొక్క మొలిచిపోయి చాలా ఇబ్బందిగా ఉందండి. బాగా ఈ మరి ఇంకా వారం రోజులు 10 రోజులు ఉందంటున్నారు వర్షం. ఈ బాగా నేలమట్టం అయిపోయినాయండి. నీళ్ళేం పై మన వరి మీదకి ఎక్కేస్తున్నాయండి. బాగా ఇబ్బంది అయిందండి. మరి ఏమైనా గవర్నమెంట్ ఏమన్నా సహారం అందిస్తే మేమన్నా కొద్దిగా ఇదేమవుతాం. మరి ఎకరానికి 40 వేలు పెట్టుబడి ఉన్నాం. హార్వెస్ట్ కొయ్యాలన్నా ఏదైనా కొయ్యాలన్నా మనకి అందుబాటులో లేదండి. మరి బాగా ఇబ్బందిగా ఉంది. పట్టణంలో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుకు మంచి ఆదరణ లభిస్తుందని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ తెలిపారు. మంగళవారం పట్టణ 1-2 వార్డులలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పట్టణంలో వేగవంతంగా జరుగుతుందని, దీనికి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని ఈదర పూర్ణచంద్ తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా అందించడం జరుగుతుందని చెప్పారు. 70 సంవత్సరాలు పైబడిన వారు కూడా పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారని, ఇది మంచి పరిణామమని ఈదర పూర్ణచంద్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు ఐతన్నగర్ 1-2 వార్డులకు సంబంధించి లింగారావు సెంటర్లో తెలుగుదేశం సభ్యత్వ కార్యక్రమం నమోదు పెట్టడం జరిగింది. ఈ సభ్యత్వాలు చేసుకోవడానికి బాగా స్పందన వస్తుంది. పొద్దున్న నుంచి జనాలు బాగా వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఇప్పుడు అన్నగారు ఈ రిజిస్ట్రేషన్ చెప్పినట్టు 70 ఏళ్ళ లోపు వారికి యాక్సిడెంటల్ బీమా 5 లక్షలు, అట్లాగే మట్టికట్లు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అట్లాగే 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇందులో ఏమీ వర్తించం, అది తెలుసుకోవాలి. అయినా కానీ పెద్దవారు మాకు సభ్యత్వం ఉంటే చాలు అనే లెక్కన 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకోవటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. గుంటూరు 3-వే కమ్యూనికేషన్స్ టెక్నికల్ హెడ్ కానూరి శ్రీనివాసరావు సంస్మరణ సభ బుధవారం జరగనుంది. గత నెల 20వ తేదీ గుండెపోటుతో శ్రీనివాసరావు మరణించగా ఆయన సంస్మరణ సభ బుధవారం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణ నందులపేట గాంధీనగర్లో షేక్ నసీం, తాజ్ బాషా, మున్నీర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో గ్యార్మీ జెండా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనతో 4వ వార్డు కౌన్సిలర్ అడ్స్మల్లి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకర్, టీడీపీ మైనార్టీ విభాగ రాష్ట్ర నాయకులు మొహమ్మద్ కుద్దూస్, పసుపులేటి త్రిమూర్తి, ఇతర నాయకులు పాల్గొన్నారు. నసీం గారి ఆధ్వర్యంలో మహబూబ్ షుబానీ 16వ సంవత్సరం ఈ జెండా కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవటం, ఆత్మీయులందరినీ కూడా ఈ జెండా కార్యక్రమానికి పిలుచుకోవటం మన సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచేలాగా అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ జెండా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి మించి ఇంకో సంవత్సరం వైభవంగా జరుపుకోవడం అనేది ఈ ఆనవాయితీని కొనసాగించాలి. ఈ మంచి సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా ఈ మహబూబ్ షుబానీ జెండా కార్యక్రమాన్ని మనందరం కూడా గౌరవించాలి.
అందరూ కూడా కలిసిమెలిసి జీవించేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నజీం గారి నాయకత్వాన్ని అందరూ కూడా హర్షించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతోంది. ఏడీఏ ఉషారాణి. రీటౌన్ పరిధిలో క్రైమ్ రేట్ తగ్గించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం. సిఐ రమేష్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.